హాయ్ ఫ్రెండ్స్, ఎయిత్ క్లాస్లో ఉన్నటువంటి వ్యుత్పత్త్యర్థాలు చూద్దామండి. అంధకారం అండి. అంధకారం అంటే చీకటి కదండి. దాని అర్థం లోకులను అందులుగా చేయున్నది. ఓకేనండి, లోకులను అందులుగా చేయున్నది చీకటి. కామారి. కామారి అంటే ఎవరండి? మన్మధునికి శత్రువు శివుడు. కై మోడ్పు, చేతులు జోడించి చేయునది నమస్కారం. కై మోడ్పు అంటే మొక్కడం అని గుర్తుంచుకోండి. ఓకేనా, అంటే నమస్కారం. పక్షి, పక్షములు కలది పక్షి. పయోనిధి, పయస్సుకు అంటే నీటికి. ఓకేనండి, పయస్సుకు అంటే నీటికి నిధి సముద్రం. పుత్రుడు, పున్నమ నరకము నుండి రక్షించువాడు కొడుకు. పౌరులు, పౌరులు అంటే ఎవరండి? పురంలో నివసించువారు, ప్రజలు. పురంలో నివసించువారు. శేన్యము, శేన్యము. ఓకేనండి, శేన్యము అంటే తీవ్రంగా పోవునది. ఓకేనండి, స్పీడ్గా వేగంగా పోవునది. ఓకేనండి, డేగా. ఓకేనండి. సంయామి అంటే ఋషి. ఓకేనండి, సంయమును ఇంద్రియ నిగ్రహం కలవాడు. సంయామి అంటే ఇంద్రియ నిగ్రహం కలవాడు. సైరికుడు, శీరముతో నాగలి నేలను దున్నువాడు రైతు. సోమార్థధరుడు అంటే చంద్రవంకను శిరస్సున ధరించినవాడు శివుడు. సోమార్థ. ఓకేనండి, చంద్రవంక సోమవారం అని గుర్తుంచుకోండి. శివుడు అంటే ఏంటండి? చంద్రవంకను శిరస్సున ధరించిన వాడు. హాలికుడు. హాలికుడు అంటే హలముతో అంటే నాగలితో నేలను దున్నువాడు రైతు.